విజయనగరంలోని చీపురుపల్లి నియోజకవర్గంలోని గ్రామీణ రోడ్ల అభివృద్ధి కోసం 9,70,00,000 రూపాయలు మంజూరు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ యువనేత రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ మల్లిక నాయుడు హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో అభివృద్ధి అంటే కేవలం కల కాదు, కళ్ల ముందు కనిపించే వాస్తవమని మరోసారి రుజువైందన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి ఈ నిధులు మంజూరు నిదర్శనమని తెలిపారు. చంద్రబాబు నాయకత్వం వల్లే నేడు గ్రామీణ ప్రాంతాలు నగరాలకు ధీటుగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఇక ఈ చారిత్రక నిర్ణయానికి ముఖ్యమంత్రి చీపురుపల్లి నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు రామ మల్లిక్ నాయుడు తెలిపారు. మరి నిన్న ఏపీ రూరల్ రోడ్ స్ట్రెంథనింగ్ ప్రాజెక్ట్ కింద మరి చీపురుపల్లి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు దగ్గర 10 రోడ్లు వేయడానికి మరి ప్రభుత్వం శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వానికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చీపురుపల్లి ప్రజలు, చీపురుపల్లి నియోజకవర్గం తరఫున. ఎందుకనంటే ఏదైతే నమ్మకంతో మరి 2024లో ఓట్లేసి గెలిపించారో అదే నమ్మకంతో ఈ మంచి ప్రభుత్వం అయిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ ఏదైతే రూరల్ డెవలప్మెంట్ కోసం ఆ రోజు మాట ఇచ్చామో దానికి అనుగుణంగా ఈరోజు 10 కోట్లు శాంక్షన్ చేసి, ముఖ్యంగా ఏవైతే పాడైపోయి గత 5 సంవత్సరాల్లో బాగా పాడైపోయిన రోడ్లు ఉన్నాయో వాటిని ఆయన దగ్గరుండి మరి వీటన్నిటి మీద ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఈ రోడ్లని ఈరోజు ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది. దానికి చాలా హర్షిస్తున్నాం నియోజకవర్గం అని చెప్పి ఈరోజు మీ ప్రకారంగా మరి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి ఈరోజు మనం చూస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఉన్నారో ఇప్పటికీ మారట్లే. అపోజిషన్ ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని ఎలా కుంటుపరచాలి అనేదే వాళ్ళ